వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ భారతిని. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్. ఈరోజు నేను ఒక లంగా ఓణితో గెట్ రెడీ విత్ మీతో మీ ముందొచ్చాను. ఈ లంగా ఓణి నేను ఆన్లైన్లో షాపింగ్ చేయడం జరిగింది. మా ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అనేదాన్ని జెంటిల్గా స్మూత్గా నెక్కి, హ్యాండ్స్కి, వేలికంతా కూడా అప్లై చేసుకోవాలి. తర్వాత నేను ఒక నెయిల్ పాలిష్ అనే దాన్ని అప్లై చేస్తున్నాను. ఈ నెయిల్ పాలిష్ వచ్చి నా లంగా ఓణిలో ఉండే ఈ ఫ్లవర్కి సూటబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఇయర్ రింగ్స్ అయితే చూపించడం జరుగుతుంది. లంగా ఓణికి అంతా కూడా హెవీ జ్యువెలరీస్ అయితే చాలా సూటబుల్ అవుతుంది. లాంగ్ చైన్ అయితే ఇంకా బాగుంటుంది. లాంగ్ చైన్ నాకు కొంచెం ప్రాబ్లం అయ్యి నేను షార్ట్ నెక్లెస్తో ఫినిష్ చేశాను. ఇప్పుడు మాయిశ్చరైజర్స్ అయిన తర్వాత సన్ స్క్రీన్ లోషన్ వాడుతున్నాను. మీరు ఎప్పుడైనా కానీ ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఫేస్కి అప్లై చేసుకోండి. ఒక ప్రోడక్ట్కి ఇంకొక ప్రోడక్ట్కి ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. అప్పుడే మనం మేకప్ వేసినప్పుడు ఫేస్ మొత్తము ప్యాచప్స్ లేకుండా జెంటిల్గా స్మూత్గా నైస్గా కనపడుతుంది. ఇప్పుడు నేను కళ్ళకి కాజల్ అనేదాన్ని అప్లై చేశాను. తర్వాత ఐబ్రోస్కి కూడా కొంచెం డార్క్నెస్ కోసం లైట్గా అప్లై చేశాను. నా దగ్గర ఉన్న లాక్మీ ప్రోడక్ట్ అయిన లైట్ పింక్ లిప్స్టిక్తో నా పెదాలు ఫినిషింగ్ ఇచ్చాను. ఇప్పుడు మంచి కంపెనీ అయిన శిల్పా బ్రాండెడ్తో ఉన్న లైట్ ఒక చిన్న స్మాల్ బ్లాక్ కలర్ స్టిక్కర్ అనేది పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఫైనల్ టచ్గా నేను కుంకుమ పెట్టి నా ఫేస్ మేకప్ అనేదాన్ని ఫినిష్ చేశాను. ఫైనల్గా ఇక్కడ క్వించ్ ప్రోడక్ట్ వారి రోజ్ వాటర్ అనేదాన్ని నేను అప్లై చేయడం. ఇది మేకప్ ముందు మేకప్ తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేయడం వల్ల రోజంతా కూడా ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్.